This video is brought to you by Bharati Cement. హాయ్, నిన్న పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు డాలర్ని గురించి మాట్లాడుతూ 2014లో నరేంద్ర మోడీ గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు 60 రూపాయలు డాలర్ ఉండేది, డాలరు పతనం అయిపోయింది, రూపాయి పతనం అయిపోయింది, అన్యాయం అయిపోయింది, ఈ దేశాన్ని ఐసీయూలో పెట్టారు దేశాన్ని అని చెప్పారని ఆయన పార్లమెంట్లో అంటుంటే, స్పీకర్ గారు నువ్వు అట్లాంటివి మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు వేరే కోట్ చేసే అధికారం నీకు లేదు, నువ్వు మాట్లాడటానికి లేదు, నువ్వు కావాలని నీ ప్రశ్న నువ్వు వేయగానే కొటేషన్స్ పెట్టడానికి వీలు లేదు, ఎదుటివారిని గురించి సంబోధించడం. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అండి, అప్పుడు చీఫ్ మినిస్టర్ కదా, ఆయన చెప్పింది నేను చెప్తున్నాను, అదే ప్రశ్న ఇప్పుడు నేను వేస్తున్నాను, ఇప్పుడు ఐసీయూలో ఉందా మార్చురీలో ఉందా అని ఆయన ప్రశ్న ఆయన అడగదలుచుకున్నాడు. కానీ ఆ మోడీ గారి విషయాన్ని కోట్ చేయొద్దు అనేది స్పీకర్ గారి వాదన. సరే, అది వాదన స్పీకర్ గారికి ఎక్కువ తెలుసు నాకంటే, కాబట్టి ఆయన కరెక్టా అనుకుందాం కొంచెంసేపు. ఇది అయిపోయినాక నిర్మలా సీతారామన్ గారు లేచి, ఆవిడ ఫినాన్స్ మినిస్టర్ మనకి భారతదేశానికి, ఆవిడ లేచి ఈయన హిందీ చాలా బ్యాడ్గా ఉంది, ఆయనకి మరి అట్లా ఉంది, నాకు బ్యాడ్గానే ఉంటుంది, కానీ ఆయన బ్యాడ్ హిందీ మాట్లాడారు కాబట్టి నేను బ్యాడ్ హిందీలోనే సమాధానం చెప్తానంటే ఎటకారం చేస్తున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన సభ్యుడు అని అంటే తెలంగాణ అంటే ఎటకారమా, తెలుగు భాష అంటే ఎటకారమా, తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు మాట్లాడే హిందీని చూసి ఆవిడకి ఎటకారం చేస్తున్నారా, నాకు అర్థం కాల. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఆయన ప్రశ్న వేశాడు, ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఇప్పుడు మంత్రి, ఇవిడికి బాధ్యత అంతవరకే. మరి ఈ ఎటకారాన్ని ఎవరైతే ప్రధానమంత్రి విషయం మాట్లాడొద్దన్నాడో స్పీకర్ గారు, ఆ స్పీకర్ గారు మీరు ఇట్లా ఎటకారాలు చేయకూడదమ్మా అని ఆవిడికి చెప్పలా. యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్ అనలా. బట్ అతనికి చెప్పారు యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్ అని చెప్పి, ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి క్లీన్గా చెప్పారు, యూ హ్యావ్ నో రైట్ టు కోట్ ద థింగ్, యూ ఆస్క్ యువర్ క్వశ్చన్ అన్నాడు ఆయన. మరి ఇక్కడ యూ హ్యావ్ నో రైట్ టు డూ సర్కాస్టిక్ కామెంట్స్, యూ స్ట్రైట్ అవే ఆన్సర్ ద క్వశ్చన్ అని చెప్పలా. ఎందుకు చెప్పలేదు తెలీదు. అంటే ఒకళ్ళకొక రూలు అంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పార్లమెంట్లో మన స్పీకర్ అంటే ఏ పార్టీకి సంబంధించిన వారు కదా, గెలవటం పార్టీ నుంచి గెలిచి ఉండొచ్చు, కానీ స్పీకర్ ఎప్పుడూ న్యూట్రల్గా ఉండాలి. మరి అలాంటి న్యూట్రల్ స్పీకర్ గారు ఇలా వన్ సైడెడ్గా ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ తర్వాత ఆవిడ సమాధానం చెప్పడం ఏం చెప్పారంటే, డాలర్ అప్పుడు వీక్గా ఉంది, అప్పుడు ఎకానమీ కూడా వీక్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఎకానమీ ఉంది, వీళ్ళు ఏడిచి వస్తున్నారు, వీళ్ళు ఈర్ష్యతో చచ్చిపోతున్నారు, వీళ్ళు దేశద్రోహులు, ఇవాళ ఉన్న ఎకానమీ బాగుండటం చూసి వీళ్ళు ఓరవలేకపోతున్నారు, పక్క దేశాలు ఓరవకపోవటం మనం చూసాం, కానీ దేశంలో ఉన్న వాళ్ళే ఓరవకపోవటం అంటే వీళ్ళని దేశద్రోహుల కింద కట్టాలన్న లెవెల్లో ఆవిడ చెప్తా ఉంది. అంటే ఇది నిజమా? నిజంగా మనం అంత ఎకనామికల్గా గ్రో అయ్యాము? అదే పార్లమెంట్లో ఒక సభ్యుడు చెప్పాడు ఎకనామికల్గా మనం గ్రో అయ్యాం అంటున్నారు, మరి అదేంటి నిరుద్యోగాలలో కూడా పెరిగాం, ఎకానమీలో పెరిగాం అంటున్నారు కదా, నిరుద్యోగం కూడా పెరుగుతుంది అంటే జాబ్లెస్ ఎకానమీ అంటారు దీన్ని, ఇదా అని చెప్పి ఒక సభ్యుడు దాన్ని చేశారు. సో ఇది జాబ్లెస్ ఎకానమీయా? ఎకానమీ పెరుగుతుందా? నిజంగా పెరుగుతుందా? ఈ నెంబర్లతో సరిపెట్టుకుందామా మనం? మరి డైలీ ఏమంటారు, మనం రోజు వాడుకునే సరుకుల ధరలు ఎందుకు పెరిగిపోయినాయి? పాలు, పళ్ళు, ఉప్పు, పప్పు అన్నీ పెరిగినాయా? పెట్రోల్ పెరిగిందా? డీజిల్ పెరిగిందా? ఇది పెరిగిందా? ఇవన్నీ పెరిగినాయి అంటే ఇంకొక ఆయన అన్నాడు, మన కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అన్నారు ఒక ఆయన. ఇది చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అయ్యా, మేము బతకలేకపోతున్నాము, రేట్లు పెరిగిపోయినాయి అంటే మీకు కొనుగోలు శక్తి పెరిగింది కదా, కొనుక్కోండి ఎంత రేటు పెరిగినా అని ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు జీడిపి పెరిగింది కదా, జీడిపి పెరిగితే మీకేంటి బాధ, జీడిపి పెరిగింది కాబట్టి అన్ని రేట్లు పెరిగినా పర్లేదు, మనం గ్రోయింగ్ అంటారు ఇంకొకళ్ళు. అసలు ఈ సామాన్యుడు ఉండాలా లేదా? ఇప్పుడు ట్యాక్సెస్ గురించి మాట్లాడతారు. ట్యాక్సుల గురించి మాట్లాడతామంటే ఇవాళ పూర్వకాలం 2014లో ట్యాక్సెస్కి, ఇప్పుడు ఇందాక నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, 2014కి ముందు ఈ
ఇది జిఎస్టీ లేదు అప్పుడు. ఇవాళ జిఎస్టీ పరిధిలోకి వచ్చినాక ఈ దేశం జిఎస్టీ ప్రతి పౌరుడు కడుతున్నాడు, ప్రతి రూపాయి ట్యాక్స్ కడుతున్నాం. జిఎస్టీ లేకముందు ఇన్కమ్ ట్యాక్సులు తప్ప కొన్ని ట్యాక్సులు వస్తూ ఉండే అప్పుడు. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఎవ్వరు ఉన్నవాడు లేనివాడు పేదవాడు గొప్పవాడు అందరూ ట్యాక్సులు కడుతున్నారు. ప్రతి వాళ్ళ ట్యాక్స్ అక్కడ ఉంటుంది. అంటే 99% పీపుల్ కడుతున్నారు, 1% పీపులే రిచెస్ట్ పీపుల్ 1%. ప్రపంచం అంతా ఉన్నదే. పోనీ మన దగ్గర 10% అనుకుందాం కొంచెంసేపు. సో మిగతా 90% కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఆ 10%కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ 10%కి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది జిఎస్టీలో. ఈ 90%కి ఇన్పుట్లు అవుట్పుట్లు ఉండవు. వీళ్ళు మొత్తం ఒకటే పుట్టు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకేం చేస్తున్నారు, జిఎస్టీలో రిబేట్ ఇస్తున్నారు, అదేమంటారు దాన్ని, సబ్సిడీ ఇస్తున్నారు. జిఎస్టీలో సబ్సిడీ ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు లోన్లు ఎగ్గొడతా అంటే వాళ్ళకి లక్షల కోట్లు తీసేస్తారు, 15 లక్షల కోట్లు తీసేస్తారు. 5 lakhs crores ఏమో జిఎస్టీలో కానీ ట్యాక్సెస్లో కానీ రిబేట్ ఇచ్చారు లాస్ట్ 8 yearsలో. 10 లక్షల నుంచి 12 లక్షల కోట్లు వాళ్ళ రుణమాఫీ చేశారు. అంటే 16 నుంచి 17 లక్షల దగ్గర లక్షల కోట్ల వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టిన వాళ్ళు పోయారు. ఇప్పుడు ఏమంటున్నారు, ట్యాక్స్ పేయర్స్ మనీ అన్యాయం అయిపోతుంది, జిఎస్టీ పెరిగేది, జీడిపి పెరిగింది, పీడిపి పెరిగింది, ఏదో చెప్తున్నారు, పేర్లని చెప్తాను, నాకు తెలియదు, ఆ పేర్లు అర్థం కూడా కావు నాకు. ఇప్పుడు నా బాధ ఏంటంటే సామాన్యుడు కట్టిన ట్యాక్సే మనకి ఇస్తున్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏదో చేసేసాం, మేము పెంచేసాం. ఏం పెంచారు? అందరి దగ్గర ట్యాక్సులు పెంచారు. ప్రతి మనిషికి దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు. ప్రతి మనిషికి జీవితాన్ని నిరుద్యోగాన్ని పెంచారు. ప్లస్ ఉన్నవాడికి అన్ని దోచిపెడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. మరి ఏంటో చూడండి, అట్లా ఇవన్నీ చేస్తూ తెలుగు వాళ్ళని ఎద్దేవా చేస్తున్నారు. అదే నిన్న దాంట్లో భరత్ గారు ఎంపీ ఒక ఆయన మాట్లాడుతుంటే విభజన హామీల గురించి మాట్లాడుతుంటే, విభజన జరిగిందా, ఎప్పుడు జరిగింది, స్పీకర్ గారు అడుగుతున్నారు, విభజన జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఆ సంవత్సరంలో ఎవరి గవర్నమెంట్ ఉంది అంటే ఇవన్నీ తెలియకుండా అన్నారు, లేకపోతే ఆయన ఎటకారం చేస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళని వెటకారం చేయటానికే పార్లమెంట్ ఉందా, చెయ్యొచ్చా అట్లా, లేదు ఆయన సీరియస్గా తెలియదా? స్పీకర్ గారికి ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయింది తెలియదు, ఏ సంవత్సరంలో జరిగింది తెలియదు. అంత జూనియర్ సభ్యుడిని అయితే స్పీకర్ని చేస్తారని నేను అనుకోను. మరి ఆయన నిజంగా తెలీదా? అప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఎవరున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. ఏదో నాకు చాలా విచిత్రంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. పార్లమెంట్లో కూడా ఇటు అసెంబ్లీలో వీళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారంటే రోజు నాకు చిరాకు పెట్టి రోజు తిడతా ఉన్నాను అన్ని పార్టీల వాళ్ళని. ఇప్పుడు పార్లమెంట్లో మన తెలుగు వాళ్ళని, అటు టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇటు వీళ్ళని కానీ అందరిని, కాంగ్రెస్ వాళ్ళని కానీ అందరినీ వాళ్ళు ఎటకారం చేస్తా అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మన ఎంపీలు అందరూ సైలెంట్గా ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. మరి సైలెంట్గా ఉన్నారో లేకపోతే ఆ హోర్లో మనకేం వినపడలేదు, వాళ్ళ మైకులు కట్ చేసి ఉంటాయి కదా, వినపడలేదో నాకు తెలియదు. బట్ ఏదైనా కానీ వీళ్ళు సైలెంట్గా ఉండకూడదు. టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు తెలుగు వాళ్ళు అందరూ వీళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోకపోతే ఈ రెండు రాష్ట్రాల ఆత్మగౌరవం కూడా పోతుంది. వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆలోచిస్తారని, చెయ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.